హలో అండి, నమస్తే అండి. అందరికీ ఎలా ఉన్నారండి? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా అయితే బాగున్నానండి. ఈరోజు అయితే క్రాబ్స్ కర్రీ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాబ్స్ని అయితే నేను మంచిగా అయితే క్లీన్ చేసి పెట్టాను. ఈ విధంగా క్రాబ్స్ని అయితే మంచిగా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి అవి కొద్దిగా పెద్ద క్రాబ్స్, అందుకే వాటిని కొద్దిగా హాఫ్ కట్ చేసి పెట్టాను. అయినా కూడా మనకు చాలా బాగుంటుంది. క్రాబ్స్ అనేవి చాలా బాగున్నాయండి. ఇలాంటి క్రాబ్స్ అయితే తెచ్చుకోండి. చూస్తున్నారు కదా, ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 2 గరిటెల ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మనము లో ఫ్లేమ్లోనే అయితే దీన్ని అయితే మనము ఉడికించుకోవాలి. దీంట్లోకి మసాలాలు పెద్దగా ఏమి ఉండవండి. చింతపండు, జీలకర్ర, మెంతులు అయితే దోరగా వేపుకొని అందులోనే జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డ వేసి పేస్ట్ అయితే చేసుకోవాలండి. అంతేనండి. దీంట్లో మసాలా పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు మనము అంతా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని అయితే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. మనం ఇప్పుడైతే క్రాబ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడైతే మనము ఈ క్రాబ్స్ వేసిన తర్వాత మనం వీటిని అయితే కొద్దిగా అయితే కలుపుకోవాలండి. వీటిని మంచిగా కలుపుకున్న తర్వాత, అంటే ముక్క చెదరకుండా మామూలుగా మనము వీటిని అయితే మామూలుగా చేపలకి అయితే ఎట్లా చేస్తామో ఆ విధంగా కార్నర్లో నుంచి మనం వీటిని అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మరొకసారి దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అయితే ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మెంతులు, తెల్లగడ్డ, వీటిని ఆ మిశ్రమాన్ని అయితే మనం ఇందులో అయితే యాడ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా అయితే చింతపండుని అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఈ జీలకర్ర, మెంతుల మిశ్రమాన్ని అయితే మనం యాడ్ చేయాలి. దీంట్లోనే నేను తెల్లగడ్డ కూడా వేసి మిక్స్ చేసి పెట్టినానండి. ఇది అడుగంటకుండా ఈ మిశ్రమం వేసిన తర్వాత కొద్దిగా అయితే మిక్స్ చేయాలి మనము. తర్వాత నేను ముందుగా అయితే ఒక చింతపండు సైజ్ అంతా నిమ్మకాయని అయితే నానబెట్టి దాంట్లో గుజ్జునైతే తీసి పెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జు మిశ్రమాన్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేయాలి మనము. యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే చింతపండు మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఒకసారి చింతపండును వేసుకోవాలి. తర్వాత రెండోసారి మళ్ళీ కొద్దిగా గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జులో కూడా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఆ వాటర్ని కూడా దీంట్లో అయితే యాడ్ చేసినానండి. ఇప్పుడైతే ఉప్పునైతే చూసుకోవాలి. ఉప్పు మనకు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే కారం పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. మామూలుగా స్పూన్లతో అట్లా వేస్తే నాకు అందాజు తెలియదు. చేత్తో వేస్తేనే నాకు అందాజు అనేది తెలుస్తుంది. దయచేసి చేత్తో వేస్తున్నానని ఎవరేమనుకోవద్దండి. ఇప్పుడైతే కారాన్ని అయితే యాడ్ చేసినానండి. కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరని అయితే కరివేపాకుని అయితే యాడ్ చేశాను. పైన మళ్ళీ కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే లో ఫ్లేమ్లో అయితే మనం ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అయితే మనకు ఈ క్రాబ్స్ కర్రీ అనేది అయితే చాలా మంచిగా అయితే రెడీ అవుతుందండి. ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వీడియో చూస్తున్న వాళ్ళంతా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. క్రాబ్స్ కర్రీ చాలా స్పైసీగా డెలిషియస్గా ఉంది. ఇప్పుడైతే మూతనైతే మనం క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మూతను క్లోజ్ చేసిన తర్వాత ఒక 2-5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, కూర అయితే మనకు మంచిగా రెడీ అయిపోయిందండి. ఈ క్రాబ్స్ కర్రీని అయితే నేనైతే అన్నంలో అయితే ట్రై చేసినానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేంటండి, వీడియో చూస్తున్న వాళ్ళంతా ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా అయితే
బాగున్నానండి. ప్లీజ్ అండి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా నా వీడియో మీకు మంచిగా అనిపించినట్లయితే కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా అవి కూడా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం అండి. ఫైనల్గా మన క్రాబ్స్ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేంటండి, అందరూ బాగున్నారు కదా. నేనైతే ఈ క్రాబ్స్ కర్రీ అయితే ఈ విధంగా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ, ఓకేనండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్